కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను అపవిత్రం చేస్తూ స్వామివారి ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినటువంటి మాటలు కానీ మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి కల్తీ జరిగిందని చెప్పి చేసినటువంటి దీక్షలు కానీ తప్పుడు వార్తా కథనాలతో కోట్లాది మంది భక్తులు కలత చెందే విధంగా డిబేట్లు పెట్టినటువంటి పరిస్థితులు కానీ అందరికీ తెలుసు. మరి ఈ క్రమంలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆ సిట్టు చెప్పనటువంటి విషయాలను ఆ సిట్టే విచారణలో బయట పెట్టిందని చెప్పి రకరకాలుగా వార్తా కథనాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో మరి ఆలయ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీ వేదికగా అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటే అవే నిజం అనుకునేటువంటి అవకాశం ఉంది. అందులో కొన్ని అంశాలు కనుక మనం పరిశీలిస్తే సో చాలామందికి తెలుసు ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలకు కానీ ఈవో మాట్లాడినటువంటి మాటలు కానీ ఎక్కడ పొంతన లేదు. పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేశారు. అంటే ఇది అబద్ధం అని చెప్పుకోవడానికి వాళ్ళ ప్రకటనలే పెద్ద ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఒకరేమో జంతువుల కొవ్వు అంటారు, ఒకరేమో వెజిటేబుల్ ఆయిల్ అంటారు. ఈ రెండు కూడా అబద్ధాలే, ఎక్కడ నిర్ధారణ కాలేదు. పైగా వాళ్ళు అప్పుడు ప్రకటన చేసినప్పుడు ఎక్కడ టెస్ట్ రిపోర్ట్ రాలేదు, ఏం రాలేదు, రాకుండానే ముందే చెప్పేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు న్యాయస్థానమే తప్పు పట్టింది. సీరియస్ అయింది, అటు ఎట్లా చెప్తారు మీరని చెప్పి. ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా అఫీషియల్గా వాళ్ళు చెప్పకపోయినా కూడా వీళ్ళు కొన్ని తప్పుడు కథనాలు తప్పుడు డిబేట్లు పెట్టి తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా ఈ స్వామివారికి వచ్చేటువంటి నెయ్యి ట్యాంకర్లు ఏవైతుంటాయో ఆ ట్యాంకర్లు పరిశీలించడానికి టెస్టులు చేయడానికి పటిష్టమైనటువంటి వ్యవస్థ కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. అన్ని పరిశీలించిన తర్వాతే ట్యాంకర్లు స్వామివారి ప్రసాదానికి వెళ్తాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 14 సార్లు వెనక్కి పంపించామనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే టెస్టుల్లో ఫెయిల్ అయినటువంటి క్రమంలో అంతకుముందు టీడీపీ పార్టీ అధికారంలో ఎవరున్నా కూడా ఈ వ్యవస్థ అనేది సపరేటు, ఆ పటిష్ట వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థ దాని పని తను చేసుకుంటూ పోతుంది. సో ఇక్కడ కల్తీ జరగడానికి అవకాశమే లేదు. అండ్ టెండర్లకు సంబంధించి కూడా 6 నెలలకు ఒకసారి సవరణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మోసం చేయడానికి కానీ ఇంకో రకంగా ఇది చేయడానికి కానీ లేనటువంటి పరిస్థితులు ఉంది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ 2024లో 4 ట్యాంకర్లు వెనక్కి పంపించినటువంటి పరిస్థితుల్లో అది మేమే వెనక్కి పంపించామని చెప్పి మరి అధికార పార్టీ ఏదైతే చెప్తా ఉందో పవిత్రతను కాపాడాం మేమని చెప్పి ఇప్పుడు సిట్లో ఆ వెనక్కి పంపించినటువంటి అంటే తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ డైరీ ఏదైతే ఉందో ఆ వెనక్కి పంపినటువంటి 4 ట్యాంకర్లను ఆగస్టులో మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ ఆ ట్యాంకర్లు వాడినట్టుగా సిట్ రిపోర్ట్లో చూపించింది. మీకు స్క్రీన్ పైన కూడా పెడితే చూడండి. అది అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళు కేవలం రాజకీయంగా స్వామివారిని వాడుకుంటున్నారు, అపవిత్రం చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ ఒక క్లారిటీ వచ్చినట్టే కాదా? మరి నిజంగా మేము వెనక్కి పంపించాం కల్తీ ఉంది అని చెప్పి పంపించిన వాటిని మళ్ళీ ఏ రకంగా వాడతారు మీరు? సో ఆ పాయింట్ని కూడా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలను చూపిస్తూ ఆ కాపీలు కూడా మరి మీడియా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటి వీళ్ళు చెప్పేది, తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేశారు కాబట్టి కల్తీ జరిగింది అని చెప్పి. అంటే వైసీపీ హయాంలో 400 కానీ 326 కానీ 376 ఇట్లా కొనుగోలు చేస్తారు కాబట్టి కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తారు. సో మీరు ఏదైతే తక్కువ కొంటే కల్తీ జరిగిందని మీరు ఏదైతే ప్రస్తావన చేస్తూ ఉన్నారో మరి అది మీకు కూడా వర్తిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు 276కి 216కి 295 కూడా నెయ్యి కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అంటే వైసీపీ అధికారం ఉన్నప్పటికన్నా వాళ్ళ హయాంలోనే తక్కువ కొనుగోలు చేస్తారు కదా. అంటే తక్కువ కొనుగోలు చేస్తే మీరు కల్తీ చేసినట్టు అనుకోవాలా? మరి దీనికి ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళు కూడా. మరి అదే కాకుండా 2019 నుంచి 2024 వరకే విచారణ, ఆ పీరియడ్లో విచారణ అంటా ఉన్నారు కదా. దానికి వెనక ఇంకంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి పూర్తి విచారణ చేసుకుంటూ వస్తే అసలైనటువంటి నిజాలు ఏమిటి, ఎవరి హయాంలో ఏది జరిగింది అనేటువంటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తావించారు. ఈటీడీ ఆధ్వర్యంలో అనేక రకాల కాంట్రాక్టులు కానీ డబ్బులు కోట్లలో ఖర్చు పెట్టడం కానీ ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగింది అక్కడ. సో అక్కడ ఇక్కడ అవినీతి చేసినట్టు కానీ ఇంకేదో మోసం చేసినట్టు కానీ ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. వీళ్ళు ఇక్కడ జరిగిన దాని గురించి జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ అది కూడా వీళ్ళ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ట్యాంకర్లకు సంబంధించే మరి స్వామివారిని రాజకీయంగా వాడుకుంటున్నారనడానికి పెద్ద సాక్ష్యాలుగా కనిపించడం లేదా? సిట్ చెప్పకపోయినప్పటికీ కూడా ఒక పక్క విచారణ జరుగుతూ ఉంటే
ఇక్కడ లోకల్ మీడియా లీకులు ఇచ్చుకుంటూ ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలన్నీ ఉండాలి కదా. ఉంటే దాన్ని బట్టి ఈ రకంగా ఉంది కాబట్టి వీళ్ళు తప్పు చేశారు అనడానికి మీరు చూపించినా కూడా అర్థం ఉంటుంది. అంతేగాని ఏది లేకపోయినా కూడా ఊహాజనితంగా అనమాట ఊహించేసుకోవడం, తప్పుడు ప్రకటనలు, తప్పుడు డిబేట్లు పెట్టడం, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం. మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలకు సంబంధించి, స్వామివారిని అపవిత్రం చేసినటువంటి అంశాలకు సంబంధించి మరి జాతీయ స్థాయిలో మాట్లాడితేనే తెలుస్తుంది, అప్పుడైనా మీకు బుద్ధి వచ్చి మారతారనే ఉద్దేశంతోనే అనేక అంశాలను ప్రస్తావించడం కానీ, మీ ఆయాంలో ఇంకా మీరు చేసినటువంటి వాటికి సంబంధించి విచారణ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఇప్పుడు వీళ్ళు అది వైసీపీ అధికారులు రాకముందు 1200 కోట్ల రూపాయల స్వామివారికి సంబంధించినటువంటి భక్తులు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎందుకు పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏం ఆశించి పెట్టారు? సో వీళ్ళు వచ్చిన తర్వాత 3 నెలల్లోనే మరి ప్రభుత్వకు సంబంధించినటువంటి బ్యాంకుల్లోకి దాన్ని డిపాజిట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం మంచిదే కదా ఇక్కడ. ఆ తర్వాత ఏమైంది, ఆ ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు దివాలా తీసింది, చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు. ఒకవేళ వీళ్ళు కనుక అదే వదిలేసి ఉంటే కనుక ఆ సొమ్ము ఏమైపోతుండే? ఇంత కోట్లాది మంది భక్తులు ఇచ్చినటువంటిది కదా. మరి మంచి నిర్ణయం కదా, వాళ్ళు తీసుకున్న తప్పే ఉంది ఇక్కడ. మరి అదే కాకుండా వీళ్ళ హయాంలో టీటీడీలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మంచి నిర్ణయాలు కాబట్టి ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 516 గోశాలలకు ఆర్థిక సాయం అందించడం కానీ, 100 గోవులను అక్కడ ఏర్పాటు చేసి, అంటే స్వామివారికి నైవేద్యం కోసం ఆ పాలతోని నెయ్యిని తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం, అంటే ఎంత పవిత్రంగా చూశారు వాళ్ళు. మీ ఆయాంలో వచ్చిందా? వీళ్ళ ఆయాంలోనే ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఇలాంటి అనేక సాంప్రదాయాలను తీసుకొచ్చినటువంటి చరిత్ర మాకు ఉందని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తావించడం, పద్మావతి హృదయాలయం పేరుతో మరి చిన్నపిల్లలకు ఆర్ట్ సర్జరీ చేయడం కోసం అని చెప్పి 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టినటువంటి విషయాలను కూడా మరి వైవి సుబ్బారెడ్డి గారు ప్రస్తావించారు. ఇట్లా ఒకటేమిటి రెండేమిటి అనేక రకాలుగా పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని మంచి నిర్ణయాలే తీసుకున్నాం. మేము ఎప్పుడు కూడా స్వామివారితో రాజకీయాలు చేయాలని చెప్పి కానీ, స్వామివారి పవిత్రతను దెబ్బతీయాలని చెప్పి కానీ ఎక్కడ కూడా ఏనాడు కూడా మేము అనుకున్న పరిస్థితులు లేవు. మేము ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి కానీ, పరకామణి ఎపిసోడ్కి సంబంధించి కానీ ఏ విషయానికైనా సత్యశోధన పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నా, అంటే లై డిటెక్టర్కి నేను సిద్ధంగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అని చెప్పి మరి ఢిల్లీ వేదికగా అనేక నిజాలను వైవి సుబ్బారెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. సో ఢిల్లీ వేదికగా చెప్పడం ద్వారా మరి వీళ్ళు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూడా మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళ మీడియా ఏ రకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ఉంది, సో వీటన్నిటి కూడా బీజేపీ పార్టీ కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికైనా సిట్టు విచారణ చేస్తుంది, నిజంగా తప్పు జరిగి ఉంటే ఎవరైనా దోషులు ఉంటే వారికి శిక్ష పడుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ వీళ్ళే సొంతంగా ఊహించుకొని ఈ డిబేట్లు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా స్వామివారి కోపానికి ఏదో ఒక రోజు బలవడం ఖాయం.